లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు ప్రభావం చెల్లించుకుంటున్నాం రాజా. అవును తండ్రి ప్రభా, మా జీవితంలో ప్రభా నువ్వు ఏర్పాటు చేసిన మార్గాలు గొప్పవని ప్రభా నా తండ్రి మాకు తెలిసిన ఆయన. నువ్వు ఎవరిని ఎన్నుకున్నాను ప్రత్యేకంగా ఎన్నుకుంటావు తండ్రి. నీకు ఇష్టమైన వారిని ప్రభా నా తండ్రి నువ్వు ముందుకు నడిపిస్తావని ప్రభా నీ వాక్యం ద్వారా మాకు నేర్పిస్తున్నావు నాయన. నీకు వందనాలు ప్రభా. ఈరోజు కేన్ అబేల్ గురించి అవును ప్రభా నా తండ్రి వీళ్ళిద్దరి గురించి మేము నేర్చుకుని ఉంటుండగా ప్రభా నా తండ్రి సత్యంలోకి నడిపించండి ప్రభా. నీ సత్యంలో మమ్మల్ని స్థాపించి నీ కొరకు సాక్షులుగా నిలబడ్డకు కృప చూపించమని నజరేయుడైన యేసు ప్రభువు నామములో ప్రార్థనతో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరి దేవునికి నా మహిమ కలుగును గాక. మరి నిజంగా ఈరోజు ప్రార్థన చేసిన రీతిగానే కేన్ అండ్ అబేల్ మరి వారి గురించి మరి వారు ఎవరు ఏంటి వారి గురించిన కొన్ని సత్యాలు మనం నేర్చుకుందాము. మరి ఏబేలు కయీను అని తెలుగులో చెప్తారండి. మరి ఏబేలు ఎవరు, కయీను ఎవరు అనేది మనకు చాలామందికి తెలిసిన విషయమే. మరి అక్కడ మరి మొదటి అధ్యాయం అంటే ఆది కాండము మొదటి పుస్తకంలో మరి ఆదాం గారిని దేవుడు తయారు చేసిన తర్వాత మరి వారికి ఇచ్చిన సంతానము మరి ఆదాం అవ్వను తయారు చేసిన తర్వాత వారికి ఇచ్చిన మొట్టమొదటి దీవెన ఏంటంటే మీరు వెళ్ళి ఫలించండి, అభివృద్ధి పొందండి, మరి ఈ భూమిని ఏలండి అని చెప్పేసి అంటాడండి. మరి ఆ తర్వాత వారికి ఇచ్చిన మొట్టమొదటి అంటే వారైతే తప్పిపోయారు, పడిపోయారు, పాపంలో పడిపోయారు. ఆయనను దేవుడు క్షమించి ముందుకు నడిపించాడు. మరి ఈరోజు మరి కేన్ అండ్ ఏబేల్ మరి వీరిద్దరు ఎవరు అంటే మరి వారి మొట్టమొదటి సంతానమై ఉన్నారండి. మరి కేన్ మొట్టమొదటి గర్భఫలమైన దేవుని కుమారుడు. ఎవరికి అంటే అవ్వకి ఆదాముకి ఇచ్చినాడండి దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వీరి విషయంలో కొన్ని సత్యాలు మనం నేర్చుకుందాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏం చేశారు, మరి వీరికి దేవునికి ఎలాంటి సంబంధం ఉంది, మరి ముఖ్యంగా కయీను గురించి మనం మాట్లాడుకుందామండి. నిజమే, నేను మొట్టమొదటి దినాల్లో అంటే నేను రక్షణ పొందుకున్న మొదటి రోజులలో మరి ఒక సంఘం తరపున నేను కొన్ని గృహాలకు నేను సందర్శించినప్పుడు అంటే ప్రార్థన చేయడానికి నాకు అవకాశం వచ్చినప్పుడు నేను వెళ్ళినప్పుడు అక్కడ మరి నాకైతే అంత బైబుల్ జ్ఞానం లేదు, కానీ ఏదో సంఘస్థులు మరి వెళ్ళి మీరు ప్రార్థన చేసిరండి అని విశ్వాసంతో మమ్మల్ని పంపించినప్పుడు అక్కడ ఒక కుటుంబంలోకి నేను వెళ్ళానండి. అప్పుడు అక్కడ మరి ఆ కుటుంబ యజమాని ఆ ఇంటి తండ్రి ఏమంటున్నాడంటే, అమ్మ మీరు ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు, అందుని బట్టి సంతోషము, కానీ నాకు బైబిల్లో ఒక డౌట్ ఉంది, మీరు ఆ ప్రశ్నకి జవాబిస్తారా అని చెప్పేసి మరి అడిగారండి. అప్పుడు నాకైతే అంత జ్ఞానం లేదు బైబిల్ విషయంలో, కానీ మరి ఈ విషయం ఈ సత్యం గురించి నేను కొన్ని విషయాలైతే విన్నాను. మరి ఆయనకి ఏదో సమాధానం చెప్పడానికి ప్రయత్నించాను, కానీ నేను మాత్రం క్వశ్చన్ మార్క్లోనే ఉన్నానండి. నిజమే, అది ఏంటి అంటే అంకుల్ ఏం అడిగారంటే, అమ్మ కేన్ కూడా మరి అక్కడ 4వ అధ్యాయంలో చూసినప్పుడు మరి నేను మీకోసం వచనాల తర్వాత చదువుతానండి. మరి కేన్ కూడా మరి ఆఫరింగ్ తీసుకొచ్చాడు, మరి తనకు ఉన్న ఆ మొదటి ఫలాన్నే తీసుకొచ్చాడు. అలాగే హేబేలు కూడా మరి మొదటి తనకున్న దాంట్లోకి వెళ్ళి మరి మొదటి ఫ్రూట్ని తీసుకొచ్చాడు కదా. మరి ఇద్దరు కూడా అర్పణగా తీసుకొచ్చారు. మరి దేవుడేమన్నా స్వార్థపరుడా, ఎందుకు మరి ఏబేలు అర్పణని అంగీకరించాడు, కేన్ అర్పణని అంగీకరించలేదని చెప్పేసి ఆయన నన్ను ప్రశ్నించాడండి. నిజమే, ఆ టైంలో నాకైతే అర్థం కాలేదు, కానీ నాకు వచ్చిరాని జ్ఞానంతో నేను ఆ టైంలో అయితే నేను మాట్లాడాను, తనకి ఏదో సమాధానం చెప్పడానికి ఆశపడ్డాను, చెప్పేశాను అవును ఇది అది అని. ఏం చెప్పానో కూడా నాకు గుర్తులేదు. కానీ ఆ తర్వాత నన్ను పరిశుద్ధాత్మ దేవుడు మరి ప్రశ్నించాడు. నేను దేవుని అడుగుతాను, దేవా నిజమే కదా, మరి ఎందుకు మరి నువ్వు ఇలా చేసావు నాయన, నువ్వైతే స్వార్థం చూపించే దేవుడు కాదు, పోనీ వారు వేరే సంతానమా కాదు, మరి మొట్టమొదటి ఆదాము నువ్వు సృష్టించిన దేవుని కుమారుడైన ఆదాము యొక్క సంతానమై ఉన్నారు. ఇద్దరు కూడా మరి నీ చేత మరి గర్భఫలంగా ఇవ్వబడిన వారే, మరి వారి చేత దీవెననే వస్తుంది. మరి ఎందుకు తర్వాత కేను గారు మరి అక్కడ చూస్తే మరి ఆయన శాపంలోకి వెళ్ళాడు, మరి తనకు సంబంధించిన మరి వంశం ఏది కనపడకుండా పోయింది, మరి అబేల్ కూడా మరి మరణించాడు అక్కడ. మరి ఆ తర్వాత ఏం జరిగింది నాయన, ఇదంతా ఏంటి, మరి మొదటి దీవెన్నే నువ్వు ఆశీర్వదించిన మొదటి దీవెన్నే శపించావా నాయన అని నేను దేవుణ్ణి అడిగినప్పుడు నాకు కొన్ని సత్యాలు బోధించాడు. అవును, ఎంతోమంది ద్వారా మనం విన్నాము, నేను కూడా విన్నాను, ఎంతోమంది దైవజనుల నుండి సత్యాన్ని నేర్చుకున్నాను. కానీ ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆది కాండము మరి 4వ అధ్యాయము మొదటి వచనం నుండి మరి మీకోసం నేను కొన్ని వచనాలు చదివి మరి ఈ ధ్యానంలోకి ముందుకు వెళ్దామండి. హల్లెలూయా. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని యెహోవా తన దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నానని అనెను. తర్వాత ఆమె
తన తమ్ముడగు ఏబేలును కనెను. ఏబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలుచూలును యెహోవాకు మరి తొలుచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను మరి ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనును మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా అప్పుడు యెహోవా కయీనుతో ఇలా చెప్తున్నాడు అని చెప్పేసి రాయబడుతుందండి. అవును, నేను ఇది ఎందుకు మీకోసం చదివాను అంటే కేవలం ఒక క్లుప్తమైన ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. క్లుప్తంగా ఎలా అంటే అక్కడ సందర్భం ఏంటి అంటే మరి నిజమే, ఆదాము అవ్వకి ఇవ్వబడిన మొట్టమొదటి సంతానము కేన్ గారై ఉన్నారు. మరి ఈ కయీను మరి ఎలాంటి సంతానం అంటే దేవుడిచ్చిన వాగ్దాన ఫలమై ఉన్నాడు. కానీ మరి ఆయన ఎలా జన్మించాడు అంటే పాపంతో జన్మించినట్టుగా మరి బైబిల్ చెప్తుంది. ఎందుకు ఈ మాట నేను అంటున్నాను అంటే మరి ఆదాము ఎప్పుడైతే డిసొబీడియన్స్ అనే పాపం మరి ఆజ్ఞ అతిక్రమం అనే పాపము చేశాడో మరి మరి ఆదాము ఆ పండు తినకూడదన్న పండు తిన్నారో అప్పుడు వాళ్ళు పాపంలో పడిపోయినప్పుడు మరి దేవాది దేవుడైతే వాళ్ళని క్షమించి కరుణించి మరి మా చర్మపు చొక్కా అయితే తొడిగించి వాళ్ళని మరి బయటికి పంపించి దీవెనకరంగానే ఉండండి, లోకాన్ని ఏలుడి అని మాత్రం దీవించి పంపించినప్పుడు అప్పుడు వారికి మరి దేవుడిచ్చిన సంతానమే ఈ గర్భఫలమైన కయీను గారు మరి ఏబేలు గారండి. మరి అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే మరి అక్కడ ఏంటి అంటే ఇద్దరు కూడా మరి ఇక్కడ మరి అక్కడ మనకి చూస్తే ఆదాంని దేవుడు ఏమన్నాడంటే టిల్ ద గ్రౌండ్ అన్నాడు. అంటే టిల్ ద గ్రౌండ్ అంటే భూమిని సేద్యపరచు అని చెప్పేసి మరి అక్కడ ఆ పనిని అప్పచెప్పాడు, బాధ్యతను అప్పచెప్పాడు ఆదాంకి. మరి అదే పనిని మరి కేను గారు మరి తన వృత్తిగా స్వీకరించి మరి అదే భూమిని మరి సేద్యపరుస్తూ మరి తనను ఆ పంట నుండి వచ్చిన అంటే ఆ భూమి నుండి వచ్చిన మొదటి పంటని అర్పణగా మరి కేను గారు తీసుకొచ్చారు. మరి అదే విధంగా మరి రెండో సంతానమైన మరి ఆ ఆదాం గారికి రెండో సంతానమైన ఏబేల్ గారు ఏంటంటే గొర్రెల కాపరి ఉన్నారంటండి. మరి ఆ సమయంలో ఉన్న గొర్రెలకి ఆయన కాపరిగా ఉంటుండగా మరి తనేం చేశాడంటే తనకున్న మొదటి ఆ గొర్రెలకు వెళ్ళి ఉన్న శ్రేష్టమైన మొదటి సంతానంగా పుట్టిన ఒక గొర్రె పిల్లని మరి తనకి దేవునికి అర్పణగా తీసుకొచ్చాడు. కానీ ఆ సమయంలో ఇద్దరు కూడా అర్పణలు తీసుకొచ్చారు. కానీ దేవాది దేవుడు అక్కడ వచనం క్లియర్గా రాయబడింది ఏంటంటే మరి ఏబేలు అర్పణ దేవుడు మరి అంగీకరించాడు, కానీ కేన్ అర్పణ అంగీకరించలేదు అని చెప్పేసి రాయబడుతుందండి. ఇక్కడ మనం ఆగిపోదామండి. అవును, ఒకరి అర్పణ అంగీకరించాడు, ఒకరి అర్పణ అంగీకరించలేదు. ఎవరండి? దేవాది దేవుడు. ఎందుకు అసలు అర్పణలు అనేవి ఎందుకు మొదలయ్యి ఇక్కడ అసలు దేవుడు ఇవ్వమన్నాడా అంటే మరి అప్పటి వరకైతే ఎక్కడ కూడా అర్పణల గురించి రాయబడలేదు. మరి అబ్రహాము తర్వాత మరి నోహా కాలం తర్వాత అర్పణల గురించి రాయబడింది. మరి మోసెస్ కాలంలో అయితే మోసెస్కి దేవుడు ఇది అర్పణగా తీసుకురమని చెప్పేసి దేవాది దేవుడు చెప్పాడు. కానీ అప్పటి వరకైతే మరి ఈ ధర్మశాస్త్రంలో మరి ఇక్కడ బైబిల్ గ్రంథంలో అయితే మరి మీరు నాకు ఇది అర్పణగా తీసుకురండి అని మాత్రం ఆదాముకు కానీ అవ్వకు కానీ మరి దేవాది దేవుడు ఆజ్ఞ అయితే ఇవ్వలేదండి. కానీ వీరు హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా మరి ఇవ్వాలనే ఆశతో ఆలోచనతో మరి తీసుకెళ్ళి వేస్తున్నప్పుడు మరి అక్కడ దేవాది దేవునికి ఒకరిని అంగీకరించారు, ఒకరిని అంగీకరించలేదు. నిజమే. ఆ తర్వాత వచనంలోకి మనం చూసినప్పుడు అక్కడ క్లియర్గా రాయబడుతుంది, ఎప్పుడైతే కేను మరి చిన్నబుచ్చుకున్నాడో మరి అక్కడ దేవాది దేవుడే డైరెక్ట్గా అడుగుతున్నాడు. హల్లెలూయా, ఎంత సంతోషకరమైన మాట. దేవాది దేవుడు ఇక్కడ డైరెక్ట్గా కేను గారితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నువ్వెందుకు చిన్నపుచ్చుకున్నావయ్యా, నువ్వు కరెక్ట్గా చేస్తే నువ్వు చిన్నపుచ్చుకోవు కదా అని చెప్పేసి క్లియర్గా మాట్లాడుతున్నాడండి. చూడండి, యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావెందుకు? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకోవా, సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే దేవాది దేవుడు క్లియర్గా తనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే నువ్వు తప్పు చేసావని అక్కడ క్లియర్గా దేవాది దేవుడు చెప్తున్నాడు అండి. అవును, అప్పుడు కయీన్ గారికి అర్థం కాలేదని నేను అనట్లేదు, కానీ కయీన్ గారి హృదయము భయంకరంగా ఉంది అని మాత్రం నాకు అర్థమైంది. ఎందుకంటే నేను తర్వాత వచనాలు 5, 6, 7 వచనాలు ధ్యానించినప్పుడు ఆ సంభాషణ అనేది తండ్రికి దేవాది దేవునికి మరి కయీన్ గారికి ఆ ఇద్దరికి కూడా సంభాషణ జరిగినప్పుడు ఆ కయీన్ గారి మాటలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే అక్కడ ఎలాంటి నిర్లక్ష్యంగా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు అంటే అక్కడ దేవుడు అడుగుతున్నాడు,
చెప్తున్నాడు, నువ్వెందుకు కోపం తెచ్చుకున్నావు అన్నప్పుడు పట్టించుకోలేదు, మౌనంగానే వెళ్ళిపోయాడు. కానీ తర్వాత ఏబేల్ గురించి, ఏబేల్ ఎక్కడ ఉన్నాడు, ఏమైపోయాడు మీ తమ్ముడు అని అన్నప్పుడు అక్కడ ఈ కేన్ గారు దేవాది దేవుడికి ఎలాంటి జవాబు ఇస్తున్నాడు తెలుసా అండి? నాకేం తెలుసు అని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు. అసలు దేవాది దేవుడు దిగొచ్చి మాట్లాడితే ఏ రీతిగా ఉండాలండి? ఆయన అర్పించాడే కానీ ప్రేమ లేని అర్పణ, స్వార్థము పూర్వకమైన అర్పణ, ఏదో ఏబేల్ తీసుకొచ్చాడని తెచ్చాడో లేకపోతే ఏంటో అక్కడ ఏం జరిగిందో తెలియదు. కానీ క్లియర్గా చూస్తే అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటి అంటే అర్పించే విధానము కేన్ గారిది భయంకరంగా ఉందండి. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. అంటే చాలా రూడ్గా ఉన్నాడు, దేవునికే భయంకరమైన జవాబిస్తున్నాడు. ఎలాంటి జవాబిస్తున్నాడంటే తన హృదయము భయంకరంగా ఉంది, మోసకరంగా ఉంది. ఈయనకేంటి నేను అర్పించేది అన్నట్టుగా అట్లా పడేసినట్టుగా పడేశాడండి. నిజమే. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ క్లియర్గా ఆ వచనాలు చదివినప్పుడు అర్థమవుతుందండి. ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు క్లియర్గా మాట్లాడుతున్నాడు. నువ్వెందుకు అక్కడ నేను అర్పణ స్వీకరించట్లేదని ముఖం మీద కొట్టలేదు, కానీ కోపంగా లేడు దేవుడు. కానీ ఆయనను తగ్గించుకొని నువ్వు మారు అని చెప్తుంటే కేను మారలేదు అక్కడ. హల్లెలూయా. తన హృదయ స్థితిని కేనికి చూపించినప్పుడు ఇంకా కోపం వచ్చి కేన్కి ఇంకా కోపం వచ్చి అక్కడ ఏం చెప్తున్నారు తెలుసా అండి? తన తమ్ముడైన ఏబేల్ని చంపడానికి ఆలోచన చేసి చంపేసేసాడండి. హల్లెలూయా, దేవునికి మహిమలు కలుగునుగాక. చంపేశాడు. ఎలా చంపేశాడు అంటే భయంకరంగా మరి కత్తితో పొడిచాడు. ఏం చేశాడు తెలియదు, తన రక్తము చిందించి ఆ భూమిలోనే చంపేశాడు. అప్పుడు దేవాది దేవుడు మరలా వచ్చి జోక్యం కల్పించుకొని కేన్ ఎక్కడా నీ తమ్ముడు అని అడిగినప్పుడు మర్యాదగా నేను చంపేశానని చెప్పేసి భయపడలేదు. మరి అయ్యో నేను ఇట్లా చేశానని చెప్పేసి తప్పు ఒప్పుకోవట్లేదు. కానీ అక్కడ నాకేం తెలుసని ఇంకా నిర్లక్ష్య స్వభావము, ఇంకా మొండితనము, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నాడండి. అవును, దేవుడు ఏమై ఉన్నాడండి? నీతి అయి ఉన్నాడని చెప్తాం కదండి. అలాగే సాతాను గాడు పాపము అయి ఉన్నాడండి. వాడు పాపమే, వాడే పాపమై ఉన్నాడు. అలాంటి పాపము మరి ఆదము ద్వారా మరి అవ్వలో ద్వారా కేనికి వచ్చినప్పుడు ఆ మొదటి సంతానంలోనికి తెలియకుండానే జెలస్ స్పిరిట్, అవును, కుళ్ళు కుతంత్రాలు. ఇదిగో తమ్ముడిదైతే అర్పణ అంగీకరించాడు, కానీ నా అర్పణ అంగీకరించలేదని కుళ్ళు అనేది ఒకటి వచ్చింది. అంత మాత్రమే కాదు, దానికంటే ముందు నిర్లక్ష్య స్వభావము, దేవుడు అంటే భయభక్తులు లేని జీవిత విధానము కలిగి ఉన్నాడండి అక్కడ కేను. మరి ఆ దాన్ని బట్టి దేవునికి కోపం వచ్చి ఆ హృదయ స్థితిని చూసిన దేవుడు ఆఫరింగ్ దేవుడు చూడలేదు, కానీ తను ఏ హృదయముతో ఇస్తున్నాడో, ఏ పద్ధతిలో ఇస్తున్నాడో చూసి అందుకోసము దేవుడు మరి తన అర్పణని నిర్లక్ష్య పెట్టాడట, పక్కకు పెట్టాడు. నిజమే, ఇక్కడ కేన్ నిర్లక్ష్య పెట్టలేదు దేవాది దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. కానీ కేన్ గారు ఇచ్చిన అర్పణని నిర్లక్ష్య పెట్టాడు. ఎందుకు అంటున్నానంటే కేన్తో క్లియర్గా మాట్లాడుతున్నాడు, సరిచేస్తున్నాడు. అక్కడ ఎదుగో మాట్లాడుతున్నాడు, ఏమంటే నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు అని సరిచేస్తున్న తండ్రిని కూడా మరి ధిక్కరిస్తున్న కేన్ గారు ఇక్కడ ఉన్నారండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఓపిక కలిగిన దేవుడు అప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా? తర్వాత ఎప్పుడైతే ఏబేల్ రక్తము చిందించబడిందో, ఎప్పుడైతే నువ్వు కనీసం అప్పుడైనా అవును నేను చంపేశాను, నాకు కోపం వచ్చిందని ఒప్పుకోకుండా నాకేం తెలుసు అని అన్నప్పుడు దేవుడు మళ్ళొక్కసారి చెప్తున్నాడు, ఇదిగో నువ్వెందుకు ఇంత తప్పు పని చేశావు, నీ తమ్ముడిని ఎందుకు చంపేశావు, ఇదిగో అతని రక్తము నాకు మొరపెట్టుతుంది, ఇందువల్ల అతని రక్తము భూమి మీద చిందించబడింది, నువ్వు మరి వ్యవసాయం చేస్తున్న భూమి మీద చిందించబడింది కాబట్టి నీ వలన భూమి శపించబడింది, కాబట్టి నువ్వు ఇంకా మీదట ఆ ఫలాన్ని నువ్వు అనుభవించలేవని శపించినప్పుడు మరి అప్పుడు కేన్ అప్పుడన్నా కనీసం మరి అయ్యో దేవా నేను తప్పు చేశాను, పాపం చేశాను, నిజమే నా తమ్ముడిని నేను చంపేశాను, ఇంత పెద్ద శిక్షకి నేను అర్హుడని కాదేమో నాయనా, నన్ను క్షమించని పశ్చాత్తాప పడలేదు. కానీ ఏమంటున్నాడు తెలుసా అండి? కేని తర్వాత వచనంలో చూస్తే, ఇదిగో నాకు ఇంత పెద్ద శాపం నువ్వు ఇస్తున్నావు కదా, ఎవడైనా నన్ను ఎదుర్కొన్నవాడు నన్ను చంపును గాక అని చెప్పేసి అనుకుంటున్నాడు. అంటే ఇంకా అతనికి బతకడం ఇష్టం లేదు, నేను ఎందుకు ఇంకా బతకాలి అనుకుంటున్నాడే, కానీ పశ్చాత్తాపపు మనసు అనేది కేని గారికి రావట్లేదు. అంటే తన హృదయ స్థితి మారలేదు, తన హృదయం అనేది మారట్లేదు, బండబారిపోతుంది. మరి ఆ సమయంలో మరి దేవాది దేవుడు ఏమన్నాడు తెలుసా? వెంటనే అమ్మా నువ్వు చచ్చిపోతావు, కరెక్టే, నువ్వు చచ్చిపోతావు, కానీ నేను చంపిన వారికి 7 అంతలుగా ఇస్తాను శాపం అని చెప్పినప్పుడు అంత మాత్రమే కాదు, తన నుదుట మీదనే ఆ ముద్ర కూడా వేసినప్పుడు అప్పుడు ఎవరు కూడా తన జోలికి రాకుండా, అంటే కయీను గారి ఉన్న శాపము ఇంకొకరి మీద 7 అంతలుగా రాకుండా దేవుడు మరి ఆయన మీద ముద్ర పెట్టాడటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే,
ఇక్కడ నిజం చెప్పాలంటే ఆదాము యొక్క మొదటి సంతానమైన కేను గారు ఏ రీతిగా ఆశీర్వదించబడాలి అంటే దేవుడిచ్చిన వాగ్దానం చొప్పున తన భూలోకాన్ని అంతటిని ఏలేవాడిగా ఉండాలండి. కానీ తనలో మరి ఉన్న ఆ స్వార్థము, ఆ జెలసీ స్పిరిట్, అంటే మరి ఆ పనికి రాని కుళ్ళు కుతంత్రాల మూలంగా తమ్మున్నే చంపేసి దేవునికే మరి ఆయాసకరంగా జీవించిన ఆ వ్యక్తి సంపాదించుకుంది ఏంటి తెలుసా అంటే పాపము, శాపము సంపాదించుకున్నాడు. ఆ తర్వాత చూస్తే ఏబేల్ గారు అయితే చనిపోయారు, మరి కేని కూడా శపించబడ్డాడు. కానీ దేవాది దేవుడు ఆదాముకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి కాబట్టి వెంటనే మరి అవ్వ యొక్క గర్భాన్ని మరొక్కసారి తెరిచి మరి అక్కడ ఇంకొక కుమారుని ఇవ్వడం జరిగిందండి. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ఆ సమయంలో జరిగిన సంఘటన ఏంటంటే మరి ఎప్పుడైతే మరి వారిద్దరైతే మరి కోల్పోయారు, దేవుని వాగ్దానానికి అర్హత లేని వారిగా తయారైపోయారు. మరి ఏబేల్ గారు అయితే చనిపోయారు కాబట్టి మరి దేవాది దేవుడు సేతుని మరి అవ్వకి గర్భఫలంగా ఇచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో అతని బదులు, ఆ ఏబేలు బదులు మరి సేతుని ఇచ్చినప్పుడు సేతు ద్వారా మరి వంశావళి, దేవుని వంశావళి, ఆదాం వంశావళి, మరి యేసు ప్రభు దాకా, మరి తర్వాత యూదుడు పుట్టాడు, అంటే ఇజ్రాయిల్స్ పుట్టారు, జూదా పుట్టాడు. ఆ తర్వాత మరి యేసు ప్రభు మరి వారి ద్వారా రావడం జరిగిందండి. నిజమే, దేవుని ప్రణాళికలో మార్పు ఎలా కలుగుతుందనేది నాకు అర్థం కాలేదు ఒకసారి. ఎందుకు దేవుడు ప్రణాళికలు మారుస్తాడని నిజంగా చెప్తాను. దేవుని వాగ్దానం మారదు, కానీ ప్రణాళికలు మాత్రం మారుతాయటండి. అవును, గతంలో నేను ఒకసారి మీకు చెప్పాను, మీకు తెలిసిన సత్యము, సౌలు కూడా మరి దేవాది దేవుని చేత ఎన్నుకొనబడిన వాడే అండి. కానీ తనకున్న జెలస్ స్పిరిట్ మూలంగా, తనకున్న ఈర్ష స్వభావం మూలంగా మరి దావీదుని చంపడానికి ప్రయత్నించి తన మారు మనసు పొందుకోవడానికి ఇష్టపడక మరి దేవాది దేవుడు ఎన్నుకున్న విధానాన్ని కోల్పోయి మరి దావీదును మరి ఎన్నుకోవాల్సిన పరిస్థితి దేవునికి వచ్చిందండి. హల్లెలూయా. నిజమే, మన జీవితంలో గర్వం, అహంకారాన్ని దేవుడు సహించలేడని నేను ఒకసారి చెప్పాను మీతో. అవును, దేవుడు దేనికైనా వెలకట్టాడు, కానీ మరి సాతానికి సంబంధించిన క్రియలైన గర్వానికి మరి దేవుడు వెలకట్టలేదండి. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఒకసారి చెప్పాను, లూసిఫర్ గాడిలో మొట్టమొదటిగా వచ్చింది గర్వం, అహంకారం అండి. ఆ గర్వం, అహంకారము, జెలసీ అనేది నీలో నాలో ఉంటే దేవుడు మనల్ని ఏమీ చేయలేడండి, మనకి కాపాడలేడు. కానీ ఒకవేళ నువ్వు పాపంలో పడిపోయి, వేరే రకమైన ఏ పాపంలో పడిపోయినా చూడండి, ఆది మానవుడైన ఆదాము కూడా డిసొబీడియన్స్ అనే పాపం చేసినప్పుడు దేవాది దేవుడే క్షమించి వారిని కరుణించి వాళ్ళని వెళ్ళి ఫలించమని దీవించాడండి. హల్లెలూయా. కానీ కేని కూడా క్షమించగలడు దేవుడు, సరిచేయగలడు దేవుడు. కానీ అక్కడ జరిగిన సంఘటన ఏంటి అంటే దేవాది దేవుడు జెలసీని కానీ, గర్వాన్ని కానీ, అహంకారాన్ని కానీ మరి అక్కడ భరించలేడు కాబట్టి కేని నాశనం చేశాడు. అది కూడా అవకాశం ఇచ్చి నాశనం చేశాడండి. హల్లెలూయా. నాశనం అంటే శాపంలోకి నడిపించాడు, వారికి కూడా సంతానం ఇచ్చాడు. నేను అనుకున్నాను ఇక్కడ దేవాది ఎక్కడ మరి ఏ అన్యులనే వాళ్ళు ఎలా వచ్చారు, మరి అందరూ కూడా ఆదాము నుండి వచ్చిన వారే కదా అన్నప్పుడు నాకు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక సత్యాన్ని బోధించడండి. నిజమే, మరి సేతు నుండి వచ్చిన వారైతే మరి దేవుని ఇజ్రాయిలైట్స్గా మారిపోయారేమో. కానీ నేను అనుకున్నాను ఇక్కడ కేన్ ఏంటంటే మొట్టమొదటి నుండి దేవుని ఆరాధికుడిగా లేడు, దేవుని ఇష్టపడే వ్యక్తిగా లేడు. మరి ఆ రీతిగా దేవునికి దూరం అయిపోయి తనకు వచ్చిన సంతానం, అంటే తనకు కూడా సంతానం కలిగింది కాబట్టి తన ద్వారా వచ్చిన సంతానమే అన్యులైపోయారేమో, ఆ అన్యుల నుండే అబ్రహాం పుట్టాడేమో, మేబీ ఆ అన్యుల నుండే మరి దేవాది దేవుడు మరలా వచ్చాడేమో అనిపిస్తుందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, ఒక్కొక్కసారి మన ఆలోచనలకి అర్థం ఉండవండి, ఈ సత్యాలన్నింటినీ గ్రహించే శక్తి మనకి లేదు. కానీ ఒకటి మాత్రం నిజమండి, దేవాది దేవుడు కృపగల దేవుడు, సత్యమే దేవుడు, సత్యంని స్థాపించే దేవుడు, నా జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు అండి. ఆయన కరుణామయుడు. ఎంత కరుణామయుడు అంటే నిజమే, పాపం అనేది అనాది నుండి వస్తూనే ఉంది. ఎంతమందిని ఆయన నమ్మకమైన వారిగా ఎన్నుకున్నాను, ఎంతమంది ద్వారా ఆయన కార్యాలు జరిపించాలనుకున్నాను, కానీ ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో పడిపోతూనే ఉన్నాము, లేస్తూనే ఉన్నాము. తర్వాత ఆయన భరించలేకపోయాడు. ఇదిగో నా జనులే, నేను ఏర్పాటు చేసుకున్న నా జనాంగమే నాకు వ్యతిరేకంగా పనిచేస్తుంటే నేనేమి చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటూ వచ్చినప్పుడు అప్పుడైతే సేతుని పుట్టించి మరి సేతు ద్వారా సంతానాన్ని మరి ఆదాంకి ఇచ్చిన ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడే. కానీ మరి ఇక్కడ చూస్తే ఆ తర్వాత రాబోని కాలంలో ఏం చేయాలో అర్థం కాక దేవుడు మరి ఆది కాండంలో నుండి మరి మొదటి నూతన నిబంధనకి మొదలుగా కాకముందుగా జరిగిన సంఘటన ఏంటంటే 400 సంవత్సరాల పాటు దేవాది దేవుడు మౌనంగా ఉన్నాడట. అంటే దేవుడికే అర్థం కాలేదేమో, ఏం చేయాలో తెలియని స్థితిగతిలో అయిపోయాడటండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన కరుణామయుడు కదా, ఆయన కావాలనుకుంటే నోవా కాలంలో ప్రళయం సృష్టించినట్టుగా ప్రళయం సృష్టించగలడు. కానీ ఆయనకు అది ఇష్టం లేదు. ఇంకా తనను సృష్టించిన మనుషులని ప్రేమించిన దేవుడు తను ఏమనుకున్నాడంటే ఇంకా ఏదో ఒక సొల్యూషన్ నాకు కావాలి. అవును, ఆది నుండే అంతం ఎరిగిన దేవుడే
ఆయనకు అన్నీ తెలిసిన దేవుడే. కానీ మనం ఆలోచన చేస్తే మాత్రం మన కోసం దిగి వచ్చిన దేవాది దేవుడు యేసు ప్రభువుగా మన మధ్యలోకి వచ్చి తన రక్తమే చిందించాడండి. అవును, ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాడు. ఇలా మనం చూసుకుంటూ వెళ్తే కేయిన్ పాపం చేశాడని అతన్ని కర్స్ చేశాడు. మరి ఆ రీతిగానే మరి అందరినీ కర్స్ చేసుకుంటూ పోతే ఈ లోకంలో దీవెనకరమైన వారు ఎవ్వరూ ఉండరండి. కానీ దేవాది దేవునికి తెలుసు, తన రూపంలో చేసిన తన బిడ్డల్ని క్షమించే మనసు తనకి ఉంది కాబట్టి లోకాన్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు తన బిడ్డల్ని నాశనం చేసుకోవడానికి ఇష్టం లేక, అవును, ఎంతమందిని ఒప్పుకోగలరండి ఈరోజు నేను తప్పు చేయలేదని, ఈరోజు నేను పాపం చేయలేదని ఎంత గొప్ప అభిషేక్తుడు ఒప్పుకోగలడండి. హల్లెలూయా. నేను అడుగుతున్నానండి, నన్ను నేను అడుక్కుంటున్నాను, నిజమే, నువ్వు ఎంత అభిషేకం కలిగి ఉన్నావు, నీకెంత అభిషేకం ఉంది, నువ్వు ఎంతమంది చనిపోయిన వాళ్ళని కూడా లేపుంటావేమో, లేకపోతే ఎన్నో నీ ద్వారా అద్భుత సూచక క్రియలు జరిగి ఉంటాయి, లేకపోతే నువ్వు ఎన్నో చేస్తుంటావు. కానీ నేను ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను తమ్ముడా, మిమ్మల్ని ఒక్క క్వశ్చన్ అడుగుతున్నాను సేవకురాలా, నిజంగా చెప్పండి, ఎన్ని రోజులు ఎన్ని గంటలు మీరు పాపంలో పడకుండా ఉన్నారు? ఎన్ని రోజులు ఎన్ని దినాలు మీరు పాపంలో లేకుండా ఉండగలుగుతున్నారు? అసలు అలాంటి జీవితం మనం జీవించగలమా? అలా జీవించలేం కాబట్టి దేవాది దేవుడు తన రక్తాన్నే కార్చాడండి. హల్లెలూయా. అవును, ఏబేలు రక్తము కారుతున్నప్పుడు, అది మొర పెడుతున్నప్పుడు దేవుడైతే మరి కేన్ గారిని శపించాడు. ఆ రీతిగానే ఇప్పుడు మరి దేవాది దేవుడి రక్తము చిందించబడింది మన పాపాల నిమిత్తం. మరి ఆ రక్తము మరి మన కోసము మొరపెడుతుంది. ఎక్కడ తండ్రి కుడి పార్శ్వన కూర్చున్న యేసయ్యతో పాటుగా మరి ఆ కృపా సింహాసనం మీద కాచబడిన ఆ రక్తం మన కొరకు మొరపెడుతుందండి. అప్పుడైతే మరి ఏబేల్ రక్తము మరి ప్రతీకారం కోసం ఏడ్చిందేమో, కానీ ఇప్పుడు దేవాది దేవుని రక్తం ప్రతీకారం కోసం కాదండి, మన పాపముల కోసం చిందించబడిన ఆ రక్తము మన పాపాల ప్రతీకారం కోరుకోవట్లేదు, కానీ మన పాపముల ప్రాయశ్చిత్తాన్ని కోరుకుంటూ దేవాది దేవుని సన్నిధిలో మొరపెడుతున్నదండి ఆ రక్తము జీవం కలిగిన రక్తం ఈరోజు నీ కోసం నా కోసం చిందించబడడానికి కార్చబడిన ఆ రక్తాన్ని మనం నిత్యము ప్రోక్షించుకుందామా, నిత్యము జ్ఞాపకం చేసుకుందామా. మనం బల్ల ఆరాధనలో కూడా మనం పాలుభాగస్తులం అయినప్పుడు మనం అనుకుంటాము, ఆ రొట్టెని ద్రాక్షారసంని మనం స్వీకరిస్తున్నప్పుడు ఆయన జీవముగా, ఆయన శరీరంగా, ఆయన రక్తంగా మనం స్వీకరిస్తున్నప్పుడు నిజమే, నువ్వు నిజంగా పాపంలోనికి లేకుండానే తీసుకుంటున్నావా, లేకపోతే పాపంతో తీసుకుంటున్నావా? నిజమే, నేను ఈరోజు వాక్యము చెప్పాలనుకున్నది ఒకటి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. ఎందుకు నడిపిస్తున్నాడో నాకు తెలియదు, కానీ ఒకటి చెప్తున్నాను, పాపము లేకుండా మనం జీవించలేము. కాబట్టి ఆయన పాప రహితుడిగా ఉండి, పాపం లేనివాడిగా ఉండి, పాపం లేని రక్తాన్ని చిందించి మనల్ని కొన్నాడండి. అవును, మనం నిజంగా ఆయన మన విలువ ఎంత అనేది అంటే మనకి ఏ విలువ లేదండి, కానీ విలువలేని మనల్ని, విలువలేని నన్ను నిన్ను తన రక్తాన్ని వెలగా పెట్టి కొనుక్కున్నాడండి. ఎవరి చేతులకు వెళ్ళి కొనుక్కున్నాడంటే సాతానికి మన ఇష్టానుసారంగా మనం అప్పచెప్పుకున్నాము, మన జీవితాలను అప్పచెప్పుకున్నాము. ఇక్కడ నిజమే, మరి ఏబేల్ గారు మరి అక్కడ పాపానికి అప్పించుకోలేదు, తనకు తెలిసిపోయింది, తన తండ్రి తల్లిదండ్రులు చెప్పారు, ఇదిగో సాతాను చేసిన మోసపు క్రియల వలన మేము పాపము చేశామయ్యా, మీరు చేయకూడదని ఖచ్చితంగా తల్లిదండ్రులు చెప్పే ఉంటారు. కానీ కేన్ గారు వినలేదు, ఏబేల్ గారు విన్నారండి. హల్లెలూయా. అందుకోసమే భయభక్తులు అనేది ఏబేలుకునే, అందుకే హృదయపూర్వకంగా ఆయన తన అర్పణను తీసుకొచ్చి అర్పించాడు. అక్కడ ఏ అర్పణ ఇచ్చాడు అనేది సమస్య కాదండి, ఎలా అర్పణ ఇచ్చాడు అనేది సమస్య అండి. హల్లెలూయా. ఎలాంటి అర్పణ ఇచ్చాడు, ఏ విధంగా ఇచ్చాడు అనేది అక్కడ క్వశ్చన్ అయి ఉంది. కాబట్టి అక్కడ హృదయపూర్వకమైన అర్పణ ఏబేల్ గారు దేవుణ్ణి సన్మానించడానికి, దేవుని పట్ల మరి హెచ్చింపు స్వభావం కలిగి దేవాది దేవుడి దగ్గరికి నేను వస్తున్నాను హృదయపూర్వకంగా వెళ్ళినప్పుడు దేవుడు మరి ఏబేల్ని అంగీకరించాడు, కానీ కేన్ని అంగీకరించలేకపోయాడు. ఈరోజు నేను అర్పణలు ఏ రీతిగా ఉన్నాయి? నిజమే, లక్షలు నువ్వు పరిచర్యకిస్తున్నావేమో, కానీ నీ హృదయం ఎక్కడుంది? ఇదిగో నువ్వు ఇచ్చే లక్షలు, మరి ఇదిగో నేను ఇంతమందికి ఇన్ని రకాలుగా నేను సేవలో పరిచర్యలో ఇస్తున్నానని చెప్పి సంతోషిస్తున్నావా? బ్రదర్ అండ్ సిస్టర్స్, అలా కాదండి. నిజంగా చెప్పండి, ఏ హృదయంతో ఇస్తున్నావు, ఏ స్వార్థం లేని మనసుతో నువ్వు ఇస్తున్నావు అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. అంతేకాని నువ్వు ఇచ్చిన దాన్ని బట్టో, లేకపోతే నువ్వు దారపోసిన దాన్ని బట్టో, నువ్వు చేసిన దాన్ని బట్టో, లేకపోతే నీ క్రియల్ని బట్టో దేవుడు నిన్ను సంతోష పెట్టాలని, లేకపోతే నిన్ను ఇంకా దీవించాలనుకోవట్లేదు. కానీ కేవలం నీ హృదయ స్థితిని బట్టే, నువ్వు ఇచ్చినను ఇవ్వకపోయినను, నువ్వెక్కడనో ఏ మూల ప్రదేశంలో ఉండి నువ్వేమి చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండి దేవాన్ని పలకరించిన దేవుడు నీ కోసం దిగొస్తాడు. కానీ నువ్వేదో చేసి గొప్పగా నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపోతే మాత్రం దేవుడు నిన్ను దీవించలేడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఈ విషయంలో మనము ఆలోచించుకుంటే ఇంకా ముందుకెళ్తే మరి అక్కడ కేని విషయంలో జరిగిన సంభాషణ దేవాది దేవుడు చూస్తే అక్కడ ఇంకా సమయం ఇస్తున్నాడండి. అంటున్నాడు, బాబు నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని ప్రశ్నిస్తూ వస్తున్నాడు. ఈరోజు నేను ఎంతమంది ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అలా ఆ రోజు కేనికి ఇచ్చిన అవకాశం నీకు ఎన్నిసార్లు ఇస్తున్నాడు దేవుడు. ఆయన నువ్వు పట్టించుకుంటున్నావా? అసలు పట్టించుకోవట్లేదా? ఎన్నిసార్లు పట్టించుకున్నావు? అసలు ఎన్నిసార్లు మరి నిర్లక్ష్య స్వభావంతో ఉన్నావు? నీకు దేవుడు అంటే భయం లేదా? నేను సృష్టించిన నీ సృష్టికర్త మీద నీకు అసలు ఆరాధన స్వభావం లేదా? నీకు దయ్యమే ముఖ్యమైంది లేకపోతే దేవుడు ముఖ్యమయ్యాడా అని ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నిజమే, నీ నాశనాన్ని నీవు నీ చేతులారా నువ్వు తెచ్చుకుంటావు, కానీ ఇతరులు ఇచ్చేది కాదు. నువ్వు అనుకుంటావేమో వాళ్ళ మీద వీళ్ళు చేయబట్టే ఇలా జరిగింది, వాళ్ళు చేయబట్టే ఇలా జరిగింది. నిజమే, కొన్ని సందర్భాలలో కొంతమంది జీవితాల్లో ఇతరులను బట్టి
పరిస్థితులను బట్టి ఇతరులు మన జీవితంలో చేసిందని బట్టి మనం నాశనంకి గురైపోతాం. కానీ అప్పుడు ఎందుకు నీకు దేవుడు గుర్తు రావట్లే? వాళ్ళ మూలంగా నువ్వు నష్టపోయావేమో, కానీ ఒక్కసారి నీ దేవుడి వైపు నువ్వు తిరిగినప్పుడు ఖచ్చితంగా దేవాది దేవుడు నేను కరుణిస్తాడండి. అవును, ఏబేల్ గారిని దేవుడు మరి తను చనిపోయిన తర్వాత మరి సేతుని నిజంగా అబేల్ ప్లేస్లో మరి బదులు అని అక్కడ క్లియర్గా మరి 5వ అధ్యాయంలో రాయబడింది, క్లియర్గా రాయబడుతుంది. తన బదులు మరి ఏబేలు బదులు దేవుడు సేతుని మరి కనడానికి కృప చూపించాడు మరి ఆదాము అవ్వకి. ఆ తర్వాత ఆ స్థానంలో మరి దేవాది దేవుడు దీవెనకరమైన బిడ్డగా మార్చి మరి ఎంతో గొప్ప కార్యాలు మరి వారి ద్వారా జరిపించాడని తెలుస్తుందండి. మరి ఈరోజు నా జీవితంలో గొప్ప మార్పులు మనం తెచ్చుకోవాలంటే కేవలం ఒక్కటే చేయాలండి, దేవాది దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని, ముఖ్యంగా మిమ్మల్ని మీరు సమర్పించుకున్నప్పుడు దేవుడు మీకు తోడుగా నిలుస్తాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రార్థనతో ముగించుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవా నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. అవును తండ్రి ప్రభా, కేన్ ఏబేల్ గురించి మనతో మాట్లాడినారు ప్రభా. అవును ప్రభా, కేన్ దేవాది దేవుని చూస్తూనే దేవునితో మాట్లాడుతూనే తన మనసు మారలేదు నాయన. ఈరోజు మేము కూడా ఎన్నోసార్లు నీ స్వరంని వింటున్నాము, నీ దర్శనాలు చూస్తున్నాము. ఆయనను మాలో నిజమైన మనస్సు మార్పు లేదు నాయన తండ్రి, పశ్చాత్తాపము మాకు కలగట్లేదు నాయన. కానీ ప్రభా నా తండ్రి, నువ్వు కేనిని దూషించినట్టుగా మమ్మల్ని దూషించట్లేదు, కానీ కేన్ని కర్స్ చేసినట్టుగా శపించినట్టుగా మమ్మల్ని శపించట్లేదు. కానీ ప్రభా నా తండ్రి, నీ కుమారుని రక్తాన్ని మా కొరకు సమర్పించావు కాబట్టి, అర్పించావు కాబట్టి మమ్మల్ని ప్రభా నీ చేతులు చాపి వేడుకుంటున్నావు నాయన. మమ్మల్ని మా వైపు చూస్తున్నావు, మేము ఎప్పుడు వస్తామా అని చెప్పేసి తండ్రి తలుపు దగ్గర నిలబడి తడుతూనే ఉన్నావు నాయన. ఈరోజు ప్రభా నా తండ్రి ఎంతమంది అయితే ఈ వాక్యం విన్నారో ప్రభా నా తండ్రి, నిజంగా నిన్ను ఎరిగిన వారే కావచ్చు, నిన్ను తెలియని వాళ్ళే కావచ్చు ప్రభా, నువ్వు చేసిన గొప్ప త్యాగానికి ప్రభా నా తండ్రి ప్రతిఫలంగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డని రక్షణ మార్గంలో నడుచుట కృప చూపించని ప్రభా. ఆ రక్తాన్ని చిందించిన నా తండ్రి యేసయ్య నీ కొరకు జీవించే భాగ్యాన్ని, నీ కొరకు కృప చూపించేటకు ప్రభా నా తన ఇతరులకి దీవెనకరమైన పాత్రగా మార్చటకు కృప చూపించమని నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థన తేడి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్.